హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియో. అసలు ఆంధ్ర కింగ్ తాలూకా ఫుల్ స్టోరీ 100% ఇదే. సో నేనైతే చాలా అంటే చాలా డీటెయిల్గా అబ్జర్వ్ చేసిన తర్వాత ఒక అంచనాగా అయితే రావడం జరిగింది. సో ఖచ్చితంగా నేను ఇప్పటి వరకు చెప్పిన ఫుల్ స్టోరీ ఏదైనా సరే ట్రైలర్ చూసి ఇది స్టోరీ అన్నది ఏది కూడా ఇప్పటి వరకు తప్పు కాలేదు. సో ఇది కూడా 100% కాదు గైస్. సో లాస్ట్ వరకు చూడండి ఖచ్చితంగా. రేపు సినిమా చూసిన తర్వాత కూడా నువ్వు చెప్పింది కరెక్టే బ్రో అని చెప్పకపోతే ఇంకోసారి నా ఛానల్ చూడకండి. సో ఇదైతే 100% చెప్తున్నాను. ఆంధ్ర కింగ్ తాలూకా స్టోరీ ఫుల్ స్టోరీ అయితే ఇదే. సో అసలు ఏం మాత్రం డౌట్ లేదు. సో లాస్ట్ వరకు చూడడానికి మీరు ప్రయత్నించండి, మీకు కంపల్సరీగా ఒక అంచనాకు అయితే రావడం జరుగుతుంది. సో ఇది గైస్ ఓవరాల్ గా. సో ఇక టాపిక్ లోకి వెళ్దాం. సో ఆంధ్ర కింగ్ తాలూకా అసలు స్టోరీ ఏంటిది, ఫుల్ స్టోరీ ఏంటిది, అసలు ఏం జరుగుతుంది, మనకు ట్రైలర్ లో వాళ్ళు చూపించింది ఏంటిది, అండ్ అలాగే రేపు సినిమాలో మనకు చూపించబోయేది ఏంటిది అనేది మీకు క్లియర్ గా క్లుప్తంగా వివరించడానికి ప్రయత్నిస్తాను గైస్. వీడియో మాత్రం ఇక్కడ స్కిప్ చేయకండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఇక ఆంధ్ర కింగ్ తాలూకా యాక్టర్స్ వచ్చి మన రామ్ పోతినేని గారు, భాగ్యశ్రీ భరోస్, ఉపేంద్ర గారు, రావు రమేష్ గారు, అండ్ అలాగే మురళీ శర్మ గారు తదితరులు అయితే సినిమాలో యాక్ట్ చేయడం జరిగింది. చాలా పెద్ద కాస్టింగ్ ఉందని చెప్పొచ్చు. సో ఈ సినిమా మన ముందుకు నవంబర్ 27వ తారీఖున మన ముందుకు అయితే రావడం జరుగుతుంది. సో నిన్న కర్నూలులో గ్రాండ్ గా ఈవెంట్ పెట్టి ట్రైలర్ అయితే లాంచ్ చేశారు. ఈ విషయం కూడా మనకు తెలిసిందే. సో ట్రైలర్ ఈ పాటిగా మీరందరూ చూసే ఉంటారు. సో ఆల్రెడీ నేను కూడా ట్రైలర్ రివ్యూ అండ్ అలాగే రియాక్షన్ వీడియో కూడా ఫుల్ వీడియో కూడా చేయడం జరిగింది. సో ఒక్కసారి వెళ్ళి చూసేయండి అది కూడా. సో లింక్ లో అండ్ అలాగే డిస్క్రిప్షన్ లో ఫుల్ వీడియో లింక్ అయితే ఇస్తాను గైస్, ఓపెన్ చేసి చూసేయండి. సో ఇక టాపిక్ లోకి వెళ్తే ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ కథ విషయానికి వస్తే ఈ సినిమా ప్రజెంట్ ఇప్పుడు స్టార్ట్ అయినప్పుడు మన ఉపేంద్ర గారి ఎంట్రీ అయితే ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. స్టార్టింగ్ లోనే మన ఉప్పి స్టార్ ఉపేంద్ర గారి ఎంట్రీ అయితే ఖచ్చితంగా ఉంటుంది సినిమాలో. అండ్ దెన్ ఆ తర్వాత అసలు స్టోరీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పుకుంటే మన ఉపేంద్ర గారు ఒక స్టార్ ఇమేజ్ ని అనుభవిస్తూ ఉంటారు. సో అది ఆయన ఎంతో కష్టపడి సినిమాల మీద సినిమాలు చేస్తూ ప్రేక్షకుల్ని ఆకట్టుకునే కథలతో అండ్ అలాగే తన యాక్టింగ్ తో ఆకట్టుకొని ఒక రేంజ్ కి అయితే వెళ్ళడం జరుగుతుంది. సో తను ఈ రేంజ్ కి వెళ్ళడానికి అండ్ అలాగే తన జీవిత కథని ఒక అభిమాని తన జీవితంలోకి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటిది, తన జీవితంలో ఒక ముఖ్య అభిమాని అయితే ఉంటారు. సో అభిమాని ఎవరు అనేది కూడా తెలుసుకుంటారు. సో దానికి గల రీజన్ కూడా ఉంటుంది. ఎందుకంటే మన ట్రైలర్ మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే మన ఉపేంద్ర గారు అలియాస్ సూర్య అనే క్యారెక్టర్ లో మన ఉపేంద్ర గారు అయితే నటిస్తున్నారు గైస్. సో ఉపేంద్ర గారు ఈ సినిమాలో ఒక క్యారెక్టర్ ని వెతుకుతూ ఉంటారు, తన అభిమానిని వెతుకుతూ ఉంటారు. సో ఆయనే మన సాగర్. 1987వ సంవత్సరంలో సాగే కథ ఇది గైస్. సో ఇదైతే ఫ్యాక్ట్. సో ఒక్కసారి ఇమేజ్ కూడా చూడండి. 1987 ఆ కాలంలో తనకి ఒక వీరాభిమాని ఉండేవారు. ఆయన కారణంగానే నేను ఈ రోజు ఇలా ఉన్నాను. ఆయన నన్ను ఏ రేంజ్ లో అభిమానించారో, తను నా కోసం చేసిన పనులు ఏంటిది, తను నా కోసం చేసిన త్యాగాలు ఏంటిది, తను నాకు అభిమానిగా మారడానికి మెయిన్ రీజన్ ఏంటిది అనేది పూర్తిగా తెలుసుకొని తన అభిమానిని కలవడానికి అసలు తను తన అభిమానిగా ఎలా మారాడు అనేది ఫ్లాష్ బ్యాక్ స్టోరీగా నడుస్తుంది గైస్. ఖచ్చితంగా ఇదైతే ఫ్లాష్ బ్యాక్ స్టోరీనే. సో మన ఉపేంద్ర గారికి ఎవరో ఒకరు చెప్పడం లేదా తను ఒక జీవిత కథను రాయడం, ఆ బుక్ ని చదవడం ద్వారా కానివ్వండి, అలాగే ఎవరో ఒకరు తనకు వచ్చి చెప్పడం వల్ల కానీ తెలుసుకోవడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా. సో ఈ సినిమా మొత్తం కూడా ఫ్లాష్ బ్యాక్ స్టోరీ గానే నడుస్తుంది ఖచ్చితంగా. 1987 స్టోరీలో అయితే నడుస్తుంది. సో మీరు ఖచ్చితంగా 1987 సంవత్సరంలో ఈ సినిమా అయితే నడుస్తుంది గైస్. సో 1987 సంవత్సరానికి వస్తే రావు రమేష్ గారి కుమారుడు మన సాగర్ అలియాస్ మన రామ్ పోతినేని గారు. సో ఆయన చిన్నప్పటి నుంచి మన రావు రమేష్ గారు సినిమాలకు తీసుకువెళ్ళడం, మన ఉపేంద్ర గారి అలియాస్ సూర్య గారి సినిమాలకు తీసుకెళ్లడం, ఎక్కడో ఒక చోట కనెక్ట్ అవ్వడం, అండ్ అలాగే చిన్నప్పటి నుంచే తనకు వీరాభిమానిగా మన సాగర్ మారడం, అండ్ అలాగే ఇక అదే పని, ఇక వేరే పని ఉండదు, వేరే పని పాట ఏముండదు. అతనంటే పిచ్చి, ఒక పిచ్చిలోకి అయితే వెళ్ళిపోతారు మన సాగర్ అలియాస్ మన రామ్ పోతినేని గారు. సో అలా పిచ్చిగా మారుతున్న సమయంలో తన జీవితంలోకి వస్తుంది మహాలక్ష్మి. ఆమె మన హీరోయిన్ భాగ్యశ్రీ భరోస్ మహాలక్ష్మి గారు అలియాస్ మన మహాలక్ష్మి గారు. తర్వాత అంటే ఒక అభిమానిగా ఉపేంద్ర గారిని సూర్య గారిని ఎంతగానో అభిమానిస్తున్న తన లైఫ్ లోకి మహాలక్ష్మి ఎలా వచ్చింది, తను వచ్చిన తర్వాత తన లైఫ్ లో ఎదుర్కొన్న సవాల్ ఏంటిది, అండ్ అలాగే తన లైఫ్ ఎలా టర్న్ అయింది, ఎలా మారింది అనేది తర్వాత స్టోరీ. సో ఇక చూసుకుంటే మన మహాలక్ష్మి డాటర్, మహాలక్ష్మి థియేటర్ ఓనర్ అయిన మన మురళీ శర్మ గారి డాటర్ మన మహాలక్ష్మి గారు. సో తన కూతురి పేరునే తన థియేటర్ కు పెట్టడం జరుగుతుంది ఖచ్చితంగా. సో ఖచ్చితంగా మురళీ శర్మ గారి డాటరే హీరోయిన్ మన మహాలక్ష్మి గారు. మన మురళీ శర్మ గారి కూతురిని మన సాగర్ ప్రేమించడం తనకు తెలియడం, ఆ తర్వాత తన దగ్గరకు పిలవడమో లేదా తనకు పిలిచి వార్నింగ్ ఇవ్వడమో సంథింగ్ ఏదో ఒకటి జరుగుతుంది. ఆ సమయంలోనే ఒక డైలాగ్ అయితే చెప్పడం జరుగుతుంది. నా థియేటర్ లో ఫస్ట్ డే 4 టికెట్లు తీసుకోవడం తప్ప
నీకు అసలు ఏం అర్హత ఉంది అని ఒక డైలాగ్ అయితే ఉంటుంది కదా, ఖచ్చితంగా మీరు ట్రైలర్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఈ డైలాగ్ వింటుంటే మనకు క్లియర్ గా అర్థమవుతుంది, హీరో అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటాడు, అండ్ అలాగే హీరో 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 అభిమాని అభిమాని అండ్ అలాగే ఫ్యాన్ వార్లు, ఇదే ఇక కాలేజీలో గొడవలు అండ్ అలాగే ఫ్యాన్ వార్లు, ఇదే తన జీవితం మొత్తం కూడా ఇదే రకంగా సాగుతూ ఉంటుంది. అలాంటి తన లైఫ్ లో హీరోయిన్ రావడం, ఆ మహాలక్ష్మి నాన్నగారు మన మురళీ శర్మ గారు, ఇలా వీళ్ళిద్దరు లవ్ లో పడడం అండ్ అలాగే ఇలా లవ్ స్టోరీ మన మురళీ శర్మ గారికి తెలియడం, ఆయన్ని పిలిచి వార్నింగ్ ఇవ్వడం, కొట్టడం, సంథింగ్ ఇలాంటివి చేస్తూ ఉంటారు. సో మహాలక్ష్మి గారు తన లైఫ్ లోకి వచ్చిన తర్వాత అసలు సాగర్ లైఫ్ లో జరిగిన సంఘటనలు ఏంటిది అండ్ అలాగే వీళ్ళ లవ్ స్టోరీ లాస్ట్ కి నిలబడిందా లేదా, వీళ్ళ లవ్ స్టోరీ సక్సెస్ అయిందా లేదా, అండ్ అలాగే మన మురళీ శర్మ గారు తన కూతురిని మన సాగర్ కి ఇచ్చి వివాహం చేశారా లేదా, అండ్ దెన్ ఆ తర్వాత మెయిన్ గా మన ఉపేంద్ర గారు అలియా సూర్య గారు తన అభిమాని అని చెప్పుకునే సాగర్ దగ్గరకు వచ్చారా లేదా, అయితే వీళ్ళ లవ్ స్టోరీ విడిపోయిందా, విడిపోయిన వీళ్ళని మన సూర్య గారు కలిపారా వచ్చి, ఫైనల్ గా లాస్ట్ కి మన వీళ్ళ లవ్ స్టోరీ కంపల్సరీగా అయితే ఏదో ఒక సంథింగ్ ఏదో ఒక మ్యాటర్ జరిగి ఖచ్చితంగా విడిపోతారు హీరో హీరోయిన్లు. వీళ్ళని కలపడానికి ఖచ్చితంగా మన ఉప్పి స్టార్ ఉపేంద్ర గారు మన సూర్య గారు అయితే రావడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళని హీరో హీరోయిన్లని వీళ్ళ లవ్ ని సక్సెస్ చేసేది మాత్రం ఖచ్చితంగా మన సూర్య గారే అలియాస్ మన ఉపేంద్ర గారే. లాస్ట్ వరకు చూడండి మీరు, ఖచ్చితంగా మీకు సినిమాలో ఇదే ఖచ్చితంగా నిజం అవుతుంది, 100% ట్రూ ఇది. సో ఇక ప్రజెంట్ విషయానికి వస్తే తన అభిమాని అంటే ఇది ఒక రియల్ స్టోరీ అబ్బా. ఒక హీరో తన అభిమాని కోసం వెతుకుతూ వెళ్ళడం కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది నిజంగా వేరే లెవెల్ అని చెప్పొచ్చు. మన సూర్య అలియాస్ మన ఉపేంద్ర గారు తన అభిమానిని వెతుక్కుంటూ వెళ్తారు, ఖచ్చితంగా వెళ్తారు. సో ఆ మధ్య జరిగే కథ ఇది, ఫ్లాష్ బ్యాక్ లో మొత్తం జరిగే కథ ఇది. సో ఫైనల్ గా తన అభిమానిని మన ఉపేంద్ర గారు మన సూర్య గారు కలుసుకున్నారా లేదా, కలుసుకున్న తర్వాత అసలు అభిమానిగా తన అభిమాని వెతుక్కుంటూ వెళ్ళడానికి అసలు మెయిన్ రీజన్ ఏంటిది అనేది మనం సినిమా చూసి తెలుసుకోవాలి గైస్. ఖచ్చితంగా ఇదే జరుగుతుంది సినిమాలో. సో అయితే ట్రైలర్ లో మనకి ఒక చిన్న లీక్ కూడా ఇవ్వడం జరిగింది. మన ఉపేంద్ర గారు కారులో వెళ్తున్న వర్షం పడుతున్నప్పుడు ఆటో వెనకాల ఆంధ్ర కింగ్ అని ఒకటి రాసి ఉంటుంది. సో ఆ ఆంధ్ర కింగ్ తన ఫోటోని అండ్ అలాగే ఆంధ్ర కింగ్ ఆ లోగోని కూడా చూడడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఆ ఆటోని నడిపేది ఖచ్చితంగా మన రామ్ పోజినేని గారే, నేను 100% చెప్పగలను. సో ఆంధ్ర కింగ్ అనే ఆటోని నడిపేది మన రామ్ పోజినేని గారే. సో ఇది కూడా మీరు ఖచ్చితంగా చూడండి థియేటర్ లో, నేను చెప్పింది వాస్తవం అని మీరే ఒప్పుకుంటారు. సో నాకైతే నచ్చింది అబ్బాయి. మెయిన్ కాన్సెప్ట్ ఏం లేదు, తన అభిమాని అంటే తను ఒక స్థాయికి వెళ్ళిన తర్వాత తను ఇలా మారడానికి మెయిన్ కారణం తన అభిమానియే. అలా తన లైఫ్ లోకి ఒక అభిమాని ఎలా వచ్చాడు, అభిమాని మన ఉప్పి స్టార్ ఉపేంద్ర గారు వెతుకుంటూ వెళ్ళడానికి గల రీజన్ ఏంటిది, అసలు ఆయన చేసిన అంతగనం ఒక అభిమాని కోసం ఒక హీరో వెళ్ళడానికి గల రీజన్ ఏంటిది, మెయిన్ రీజన్ ఏంటిది అనేది మనం సినిమాలో చూసి తెలుసుకోవాలి. సో ఇదైతే పక్కా. సో ఫైనల్ గా మన ఉప్పి స్టార్ ఉపేంద్ర గారు అండ్ అలాగే మన సాగర్ అలియాస్ మన రామ్ పోజినేని గారు అండ్ అలాగే మన భాగ్యశ్రీ భరత్ మహాలక్ష్మి గారు వీళ్ళందరూ కలవడం అండ్ అలాగే వీళ్ళిద్దరిని కలిపేది కూడా, వీళ్ళిద్దరి లవ్ ని సక్సెస్ చేసేది కూడా ఖచ్చితంగా మన సూర్య గారే అలియాస్ మన ఉపేంద్ర గారే. సో ఇది గైస్ ఓవరాల్ గా. సో ఇక స్టోరీ అయితే బాగుంది గైస్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక అభిమాని బయోపిక్ రావడం చాలా అంటే చాలా అరుదు, ఇప్పటి వరకు నేనైతే ఏది చూడలేదు. సో ఇదైతే ఖచ్చితంగా బాగా కంటెంట్ కూడా చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగానే హ్యాండిల్ చేశారన్న ఫీలింగ్ అయితే నాకైతే వచ్చింది మహేష్ బాబుకి. సో డైరెక్ట్ అయిన మహేష్ బాబు తను రాసుకున్న కథ ఏదైతే ఉందో దాన్ని నమ్మి ఖచ్చితంగా ఆ కథని అనుకున్నట్టుగా ప్రజెంట్ చేస్తే సినిమా ఖచ్చితంగా వేరే లెవెల్లో మన రామ్ పోజినేని గారికి కంబ్యాక్ మూవీ అవుతుంది. ఖచ్చితంగా ఈ సినిమాతో మన రామ్ పోజినేని గారు అయితే ఖచ్చితంగా కంబ్యాక్ మూవీ ఇస్తారన్న ఫీలింగ్ అయితే నాకైతే వస్తుంది గైస్. సో ఓవరాల్ గా చూసుకుంటే సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశాలు అయితే గట్టిగా కనిపిస్తుంది. సో రామ్ పోజినేని గారు ఈ సినిమా కన్నా కంబ్యాక్ ఇస్తారా లేదా అనేది కూడా చూడాలి గైస్. సో నాకు తెలిసి ఈ కథని కరెక్ట్ గా ఒక దర్శకుడు ఆవిష్కరిస్తే, తెర మీద కరెక్ట్గా ఆవిష్కరిస్తే ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. సారీ, ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అయ్యే అంశాలు అయితే గట్టిగా కనిపిస్తుంది. సో చూడాలి. ఈ సినిమా అయితే తెలుగు కన్నడ 2 లాంగ్వేజ్ లో అయితే రిలీజ్ అవుతుంది గైస్. సో ఖచ్చితంగా ఈ సినిమా అయితే కంబ్యాక్ మూవీ అవుతుంది. మన రామ్ పోజినేని గారి కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అవుతుందని నేనైతే భావిస్తున్నాను. ఈ సినిమాపై అంచనాలు అయితే విపరీతంగా పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. సాంగ్స్ కానివ్వండి, అలాగే ట్రైలర్ కానివ్వండి, గ్లిమ్స్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా సినిమాపై అంచనాలు అయితే పెంచుకుంటూనే వెళ్తుంది. సో చూడాలి. ఫైనల్ గా అయితే ఈ సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అయ్యే అంశాలు అయితే గట్టిగా కనిపిస్తుంది. సో మీరేమనుకుంటున్నారు, ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకుంటున్నారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ ట్రైలర్ ఆంధ్ర కింగ్ తాలూకా ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి గైస్ ఓవరాల్ గా. సో ఇది గైస్ ఓవరాల్ గా. సో ఈ వీడియో మీకు నచ్చింది అని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఖచ్చితంగా నచ్చింది. సో వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుంటూ వెళ్ళిపోండి గైస్. సో మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకు వస్తాను. అండ్ బై బై, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.